శ్రీకాంత్ అయ్యంగార్ ఈ మధ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మొన్న ఆ మధ్య సినీ జర్నలిస్టుపై సంచలన వ్యాఖ్యలు చేసి అందరి చేత చివాట్లు తెచ్చుకున్నాడు. తర్వాత జర్నలిస్టులకి సారీ చెప్పిన శ్రీకాంత్ అయ్యంగార్ ఇప్పుడు కూడా వివాదాస్పద నటుడే అని కూడా అంటుంటారు చాలా మంది. అయితే తాజాగా ఆయన ఒక ట్వీట్ చేశారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తోంది. పొలిటికల్ అంశంగా ఉన్న ఈ ట్వీట్ వల్ల ఒక వర్గానికి దగ్గరైపోయాడు. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటి అంటే, నిన్న ఏపీ రాజకీయాల్లో మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్ సంచలనంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ కార్పొరేటర్లకి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ కామెంట్ చేశారు. జగన్ చేసిన ఈ కామెంట్కి కౌంటర్గా అధికార కూటమికి చెందిన టీడీపీ, జనసేన నాయకులు స్ట్రాంగ్గా స్పందిస్తున్నారు. మంత్రి లోకేష్ అయితే జగన్కి ధీటుగా రిప్లై ఇచ్చాడు. అలాగే మరో మంత్రి, జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ అయితే కోడి కత్తికి ఎక్కువ, గొడ్డలి పోటుకు తక్కువ అంటూ మాజీ సీఎం జగన్ని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. అలా నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ కూడా నెట్టింట్లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించాడు. ట్విట్టర్తో ఒక అధికారిక ఖాతా అయిన శ్రీకాంత్ భారత్ నుంచి ఒక వీడియోను రిలీజ్ చేశారు. అందులో శ్రీకాంత్ అయ్యంగార్ అంకెలను అప్పగిస్తాను అంటూ 1, 2, 3 లెక్కిస్తాడు. 11 వరకు వచ్చేసరికి చిరగ్గా హేచి పక్కన పెట్టు అంటూ 11ను దాటేసి 12, 13 అంటూ కౌంట్ చేస్తాడు. అయితే గత ఎన్నికల్లో వైసీపీకి 11 స్థానాలు మాత్రమే వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వైసీపీని, వైఎస్ జగన్ని 11 నెంబర్తో ట్రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్పై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల అనంతరం శ్రీకాంత్ అయ్యంగార్ ఈ 11 అంటూ ట్రోల్ చేయడంపై కూటమి నాయకులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ వీడియో వైరల్ చేస్తున్నారు. ఏపీ ప్రజలకు వైఎస్ జగన్కి ఇచ్చిన స్థానం 11 అని, అది జగన్ మర్చిపోయినట్టున్నారని, ఆ విషయాన్ని నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ ఇలా గుర్తు చేశాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో ప్రజెంట్ వైరల్ అవుతుంది. మాజీ సీఎం జగన్కి మంచి కౌంటర్ వేశారంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.